గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. మార్నింగ్ అండి ప్రసాద్ గారు. తోరణాల గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్, తోరణాలు కాదు, సరిగ్గా పలకడం రాకపోతే అడిగి తెలుసుకో, నచ్చినట్టు పలికేకు. ఆ పేరు ఏదో టంగ్ ట్విస్టర్ లా ఉందండి. తోరణి మకానా. ఓకే, తోరణి మకానా. హక్కునా మటాటా అలా ఉందండి ఆ పేరు. ఇంకోసారి రాంగ్ గా పలికితే సీరియస్ అవ్వాల్సి వస్తుంది ప్రసాద్. మనిషికి వచ్చిన అవుతుంది కోపం ఎవడికే. ఆయన ఇప్పుడు మాత్రం శాంతంలో చెప్తుంది ఏంటి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. పెళ్ళికూతురు లేచిపోయిందంట. ఈ రోజులు ఇవన్నీ కామన్ అండి. ఏంట్రా కామన్? మనిషికి వచ్చినట్టు అవుతుంది కోపం మీకు కూడా ప్రసాద్ గారు. లేకపోతే ఏంటి సార్, పొద్దున్న ఎవడైనా కోడి కోతతో నిద్రలేస్తాడు. నేను కారు కోతలు వింటూ నిద్రలేస్తున్నాను. ప్రసాద్ గారు పెళ్లి చేసిపోయి అమ్మాయి లేచిపోయిందో హో అంటూ. శోభనానికి ఇంటి మీద టెంట కూడా వేసుకున్నాను సార్. కట్టారులేండి రాజభవనం. కొన్నిసార్లు మనసు రాయి చేసుకోవాల్సి వస్తుందండి. మనసు రాయి చేసుకుంటే బంగాళదుంప అరగ తీయడానికి, కుంకుడికాయలు చెదగొట్టుకోవడానికి వాడతారు ఆడవాళ్ళు. ఎప్పుడు చూడు ఆడోళ్ళ మీద ఏడిపేంటి ప్రసాద్ నీకు? మీరు సపరేట్లేండి, ఓ వర్గానికి ఇన్స్పిరేషన్. ఎస్, మై హస్బెండ్ ఇస్ లక్కీ. మరే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా, బాబు అక్కడ బాగా బిజీ. అప్పుడేంటండి ఆఫీస్కి వచ్చేసారు? 2 రోజులు లీవ్ తీసుకెళ్ళిపోయారా? ఇంటికి వచ్చి శవం మీద దండేసినట్టు పలకరించిపోతున్నారు సార్. ఐస్ బాక్స్ లో డెడ్ బాడీ లాగా ఒకటే ఎక్స్ప్రెషన్. ఇవ్వలేక సస్తున్నాను. ఫోన్లేండి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. లైట్ తీసుకోండి. ప్రాబ్లం అమ్మాయి లేచిపోయిందని కాదు సార్. మా నాన్న గొప్పలకు పోయి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు. నేను కూడా షూరిటీ పెట్టాను సార్. కట్నం వస్తే క్లియర్ చేద్దాం అనుకున్నాం, ఈలోగా పెళ్లి పెటాకలైపోయింది. అయినా ఈ రోజులో కూడా కట్నం తీసుకోవడం ఏంటి ప్రసాద్? కట్నం తీసుకున్నవాడు గాడిద. ఆ విషయం తెలీదా నీకు? అంటే భరణం తీసుకుందే బర్రిగొడ్డ సార్. పెళ్లికి ఇచ్చే కట్నం 10 లక్షలు. సంవత్సరం కాపురం చేసిన తర్వాత డివోర్స్ తీసుకుని భరణం కింద దుబ్బుకెళ్ళిపోయేది 50 లక్షలు. కాపురంలో లేదు, ఇది వ్యాపారంలో ఉంది. ఇదేంటి అని అడిగితే బీయింగ్ ఇండిపెండెంట్ ఉమెన్ డబ్బులు కావాలి కదా అంటారు. అక్కడ సంవత్సరం తిరిగాక వన్ ఫైన్ ఈవినింగ్ ఫుల్ గా పబ్బుల్లో దుబ్బి తాగి బయట దెబ్బరట్టు మొహం వేసుకుని కూర్చొని ఏడుతుంటారు. ప్లీజ్ రెడ్డి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, లీవ్ మీ అలోన్. హే నో ప్రశు, చేతులే వేస్తున్నాడు. బీయింగ్ ఏ ఉమెన్ డ్రింక్ చేయడం అలవాటు చేసుకున్నావు. నైస్ బ్రాండ్. కెరీర్ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు. యువర్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ. ఐ లైక్ యూ ప్రశు. That's why you're my buddy. But one thing, please don't ask me about my past because it's past tense. దాటిపోయిన దూరాలను ఎంతోసేపు చూడలేం ప్రశు. రెడ్డి ఇంకంతే, పక్కోడు భుజం మీద తల వాళ్ళు చేస్తారు. మరి ఆడి పరిస్థితి? ఆడు దినదని తగులుకుంటాడులేండి. తగులుకుంటాడులేండి, కానీ అనుక్షణం ఆ జ్ఞాపకాలతో రగిలిపోతా ఉంటాడు. పైగా భరణం బొక్క కాబట్టి మగాడి కట్నం తీసుకోవడం ఆనవాయితీ. డివోర్స్ అయ్యాక మేము మీకు కట్టాలి రాయితీ. ఆ తర్వాత మా బతుకు అదో గతి. ఇంత వర్స్ట్ మైండ్ సెట్ ఏంటి ప్రసాద్ నీది? అందుకే ఆ అమ్మాయి లేచిపోయి వెళ్ళిపోయింది. అది కూడా నిజమే సార్. ఎదుటోడు బొక్కలను బైనోక్యులర్ వేసి మరీ ఎతికేస్తాం. మన తెప్పాల మనం తోముకుండా బెటర్ ఏమో. ఇదంతా పూర్వజన సుకృతం సార్. కిందటి జన్మలో ఏదో జంటను విడగొట్టుంటారు, అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు. కరెక్ట్. కిందటి జన్మలో భోజనం చేసి ఈ జన్మలో చెరువు కట్టుకెళ్ళట్లేదు. నువ్వు చెప్పింది అంత చండాలంగా ఉంది. కిందటి వారం జరిగిందే గుర్తులేదు, మళ్ళీ కిందటి జన్మ అంట. కర్మేసే బూమరాంగ్ సార్. ఇన్స్టాగ్రామ్ లో ఎట్టుకో. జేసీ అయితే టీమ్ లీడర్ నన్ను చేయాలి, లేదంటే తోరణాల గారిని చేయాలి. ఆ నేపాలి దాన్ని చేసేవేంటి? మొన్న క్లయింట్ కాల్ చేస్తే ఏం చేసావు? కస్టమర్ కేర్ అనుకుని ముద్దడిగాని చేసి. అందుకే ఇవ్వలేదు నీకు. సరే, తోరణాల మేడం గారు ఏం చేశారు? ఆవిడ వద్దంది. నువ్వేదో కన్విన్స్ చేసి ఉంటావు, చెప్తా నాకు. రే తోరణాలు మటన్ ముక్కలు ఎందుకు వచ్చిన గొడవ? మేడం జేసీ రమ్మంటున్నాడు. ఓకే. వస్తున్నారు. మీరు టీమ్ లీడింగ్ వద్దన్నారా? అవును. ఎందుకు? అంత రెస్పాన్సిబిలిటీస్ నాకు వద్దు. అండ్ హైక్ కూడా అలాగో 1-2K కదా. ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. అందుకేనా పిలిచారు? ఓకే. అయిందా? హలో, సాయంత్రం కల్లా 4,000 ఇవ్వకపోతే బైక్ తీసుకెళ్ళిపోతా. అరే ఆ 4,000 కొంచెం ఇవ్వరా? ఈఎంఐ కట్టకపోతే బైక్ పట్టుకెళ్ళిపోతా అంటున్నారు. ఆ సంగతి తర్వాత. కాంచన్ని కావాలని టీమ్ లీడర్ చేసావు కదా నువ్వు. అలా కాదురా, నీ వల్ల ఆ పిల్లకి ఏ ప్రాబ్లం రాదని మాటిచ్చా. నేను మనసిచ్చాను చేసి. అరే ఎక్స్ట్రాల్ చేస్తే పింక్ స్లిప్ ఇస్తా. సింప అవతల పడేస్తా. సింప అవతల పడేస్తావా? రే ప్రసాద్, ఈయన అనవసరంగా తీసుకున్నారు.
అమ్మా గోర్ఖా వచ్చా, డబ్బులు ఇచ్చి పంపించు. నేను కంచన్ ఫాదర్ని బాబు. అదేంటి మీరేదో వాటర్ క్యాన్ బిజినెస్ చేస్తున్నారని చెప్పింది, గోర్ఖా పని చేస్తున్నారా? రేపు ఉదయాన్నే కాల్ చేయండి, వేరే జాబ్ ఇస్తా. నీ తొత్తరా నువ్వు. ఏది పూర్తిగా వినవే. నీతో మాట్లాడదామని వచ్చాను. లోపల రండి సార్. నువ్వే బయటికి రా, వెళ్తూ మాట్లాడుకుందాం. అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తా. పదండి సార్. పర్సనల్గా మాట్లాడదాం అని చెప్పి పాదయాత్ర తీసుకెళ్ళిపోతున్నాడా, లేకపోతే రోడ్డు పక్కన కూర్చుని పోయి చెంబుతో నీళ్ళు తేమంటాడేమో. సార్ ఐస్ క్రీమ్ ఏమైనా తింటారా? వద్దు. మరి ఎక్కడికి వెళ్తున్నాం సార్? నీతో పర్సనల్గా మాట్లాడాలి. సార్ చెప్పండి సార్, దేశాన్ని ఎంత రేటుకి అమ్మేద్దాం? చార్మినార్ దగ్గర బాంబు పెడదామా? జూబులి చెక్ పోస్ట్ లో బాంబు పెడితే శవాలతో పాటు కార్లు కూడా గాల్లోకి లేస్తాయి సార్. నేను టెర్రరిస్ట్ని కాదు ప్రసాద్, కంచన్ ఫాదర్ని. తన గురించి నీతో మాట్లాడదామని తీసుకొచ్చాను. ఈ ముక్క అక్కడే చెప్తే ఇంటి దగ్గర వీచ్ చివరిలోనే మాట్లాడేవాళ్ళం కదా సార్. ఏదో అంతుపట్టం రోగం వస్తే ఊరి చివరికి వెళ్ళి చచ్చిపోయినట్టు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సరేరా చెప్తాను, వాడితో మాట్లాడి చెప్తాను. ఒరే మామయ్య ఊళ్ళో పెళ్లి సంబంధం చూశాడంట, మంచి కుటుంబం, అమ్మాయి చాలా బాగుంటుందంట. అమ్మాయి ఎలా ఉంటే ఏంట్లే గానీ లవ్ స్టోరీలు ఉన్నాయి కనుక్కో. లాస్ట్ మూమెంట్ లో లేచిపోతే లబోదిబో మనాలి. చిచి, చాలా సాంప్రదాయంగా పెరిగిన పిల్లట్రా. వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అంట. ఫస్ట్ పారిపోయేది పంజరంలో చిలకే. ఎవరికైనా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. నా కర్మ ఏంటో పెళ్లి ఆగిపోయి సక్సెస్ఫుల్లీ రన్నింగ్ టువర్డ్స్ పింఛనేజ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి 7 వారాలు వెళ్తే పెళ్లి జరుగుతుందంట, అత్తయ్య చెప్పింది. లాస్ట్ టైం కూడా నువ్వు చెప్పావని రోజు దుర్గమ్మ గుడికి వెళ్ళాను. అమ్మవారి నగలు పోయా, నా మీదే కేసు పెట్టారు. అమ్మా, ఎడ్డమంటే తెడ్డమంటావు, నన్నేం చేయమంటావురా? వెళ్ళి వంట చేయి, బాగా ఆకలేస్తుంది. సిగ్గు లేకుండా వచ్చి తింటానమ్మా. నేను బ్రతుకున్న నాళ్ళు వండి పెడతారా? ఆ తర్వాత పనమ్మాయి వండుతుంది. లేదంటే పెళ్ళం కన్నా ప్రేమగా స్విగ్గీ జొమాటో వాళ్ళు లాస్ట్ టైం కోడికూర చిట్టిగారి తిన్నారు, నచ్చిందా, మళ్ళీ కావాలా అని మెసేజ్లు పెడుతుంటారు. అంతేగాని పెళ్లి చేసుకోనంటావు. నేనెందుకంటానమ్మా? మీసాలు గడ్డాలు కూడా పండిపోతున్నాయి. తల్లివి నీకు చెప్పుకోలేకపోతున్నాను. నీ ఇష్టం, యద్భావం తద్భవతి. స్కూల్ గోడల మీద సర్వశిక్ష అభియాన్ అని రాసుంటది. దాన్ని చదవడానికే చాలా రోజులు అట్టింది నాకు. ఇలాంటి పెద్ద పెద్ద కొటేషన్లు చెప్తే నా బుర్రకు అర్థం కాదు. ఇవన్నీ మనసులో పెట్టుకుని వంట చేయడం మానిక. చపాతీ మీద కొంచెం నెయ్యి ఎక్కువయ్యమ్మా. రోజు బిర్యానీలు తింటుంటే పొంగడంలా ఉబ్బిపోతున్నాను. అమ్మా పెరుగు పచ్చడి కూడా చెయ్యు. అమ్మాయిలు ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ విరాజిత. నేనే. రే నోర్మీరా, సిగ్గుపడతావేంట్రా? ఈజ్ అ లిటిల్ షై. విరాజిత పట్టుకోదా, నీ పొడిచేద్దాం. నీకేమన్నా మెంట్లా? ఏం చేస్తున్నావు? దాన్ని చూస్తే మెంటల్ కాదే, బ్రూటల్ అయిపోతాను నేను. ఏమైంది? నీకు ప్రసాద్ ముందే తెలుసా? ఆ లేచిపోయిన పెళ్లి కూతురు నేనేనండి. దాంతో మాట్లాంటే సంపీసి భోజనాలు పెట్టకుండా. ఏ ఆగు, ఏంటి జైలుకి వెళ్ళాలని అంత ఆశగా ఉందా? అవును. వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? మర్డర్. మట్రా? ఏమో చేస్తావా? ప్రసాద్, కమ్ టు మై రూమ్. నా దరిద్రం ఏంటో, ఎవడో ప్రపంచం చాలా చిన్నదన్నాడు. నన్ను సంకనాకించేంత చిన్నదని నాకు తెలీదు. ఏమ్మా ఉద్యోగం కోసం వచ్చావా? మీ ఆయన జాబ్ లేదా? లేచిపోవడం అంటే 4 బట్టలు బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోవడం కాదు, ఫ్యామిలీ పరువుని తీసుకెళ్ళిపోవడం.
అయినా పెద్దలను ఒప్పించడానికి లేని ధైర్యం, చేసుకుపోయే వాడికి చెప్పలేని ధైర్యం లేచిపోవడానికి ఎలా వచ్చింది? ఎంగేజ్మెంట్ అయిన రోజే నాకు లవర్ ఉన్నాడని చెప్పొచ్చు, పెళ్లికి ముందు రోజు చెప్పొచ్చు. ఆహా, లాస్ట్ మినిట్ లో డాక్టర్ వచ్చి ఆక్సిజన్ మాస్క్ తీసినట్టుగా మెసేజ్ పెట్టావు. నాకు పెళ్లి అయిపోతుందని సంబరపడి అప్పులు అయిపోయి తిప్పలు పడుతున్నాను. సారీ చెప్పాను కదండి. నాకు సారీ చెప్పి లేచిపోవడానికి లారీ ఎక్కేశావు. సానుభూతి చూపించడానికి ఇంటికి వచ్చిన వాళ్ళంతా నీకు ఇంకో అమ్మాయి దొరుకుతుంది, డోంట్ వరీ అంటున్నారు. వాళ్ళ సొమ్మేం పోయింది? అయినా మీ పేరెంట్స్కి నీ మొహం చూపించగలవా? వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని యాక్సెప్ట్ చేసేసారండి. ప్రసాద్, వస్తున్నాను. స్పీచ్ వేస్ట్ అయినట్టుంది, పిలుస్తున్నాడు. జేసీ, రసవత్తరమైన సీన్ లో రంకుమొగుడిలో వచ్చి అడ్డుపడ్డావు. ఏం పోయే కాలం వచ్చింది? బాస్తో మాట్లాడే పద్ధతి అదేనా ప్రసాద్? అని ఎవడరా మొన్న వాష్రూమ్కి వెళ్తే లాక్ చేస్తుంది బయట నుండి? నిన్నే అడుగుతుంది. పాస్. పాస్ ఏంట్రా పాస్? ఏంటి ఇది అడగడానికి పిలిచావా? అక్షయ్ని ఇబ్బంది పెడుతున్నావంట. వీడు అమ్మాయి మరి. ఏరా, నేను ఇబ్బంది పెట్టాను నేను? మంత్ తాగడానికి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడండి. వర్కింగ్ అవర్స్ లో మందేంటి ప్రసాద్? వర్క్ బాగా వస్తుందని. అయినా ఆడేమో చిన్నపిల్లడా, బలవంతంగా తీసుకెళ్ళి మందు పోయడానికి. తాగడానికి తోడొస్తాడేమో అని క్యాజువల్గా అడిగాను. వర్క్ చేయకుండా ప్యాంట్రీ దగ్గర సొల్లేస్తున్నావేంట్రా అంటున్నారండి. ఆఫీస్కి రావాలంటేనే భయం వేస్తుందండి. ఒరే నిబ్బా, పితూరులు చెప్తావేట్రా? ప్రసాద్, అక్షయ్ చెప్పాడని అడగట్లేదు. ఆఫీస్లో గొడవలేంటి? కంచన్ ఇబ్బంది పెడుతున్నావు. సర్లే కదా డిప్రెషన్ లో ఉన్నావని ఊరుకున్నాను. ఫైనల్ గా కంపెనీకి కావాల్సింది ఏంటి? వర్క్. జేసీ స్ట్రైట్ గా మాట్లాడు. నీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రసాద్. నీకు చాలాసార్లు చెప్పాను కూడా. నువ్వే పేపర్స్ పెట్టేసి వెళ్ళిపోతే బెటర్. వెళ్ళిపోతాడేంటి? చెప్పు చేసి రమ్మన్నా. సారీ ప్రసాద్, ఇందాక నన్నవేవి పట్టించుకోకు. నేనెందుకు పట్టించుకుంటాను? మరి అంత సీరియస్ గా వెళ్ళిపోయావు ఇందాక? సిగరెట్ తాగడానికి వెళ్ళా. సిగరెట్ తాగడానికి వెళ్ళావా? నీకు సారీ కూడా బొక్క. यानी कि जो सबमेंटल एरिया या इस एरिया में जो फैट डिपॉजिट हो जाता है, डबल गुड मॉर्निंग। गुड मॉर्निंग। ट्रीट करने के लिए दो बहुत कॉमन प्रोसीजर्स हैं। एक है केमिकल लाइपोलिसिस, मेरा प्रेफर्ड तरीका है लाइपोसक्शन। इसके लिए हम एक छोटा सा कट चिन के जस्ट नीचे देते हैं और यहाँ से हम इस पूरे एरिया के फैट को इमीडिएटली। ఆఫీస్ అవర్స్ లో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నావేంటి? ఈ డబల్ చిన్ చూసావా? ఏదో బిర్యానీ బాండి చుట్టూ చపాతీ ముద్ద పెట్టినట్టు. అందుకే ఎలా తగ్గించుకోవాలో యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నాను. మందు తాగడం తగ్గిస్తే మీ నాన్నగారికి నీతి కబుర్లు చెప్పడం కాదు, ముందు నువ్వు మారాలి. పొద్దున్నే సుప్రభాతం మొదలు పెట్టక. ప్రసాద్, రేపు క్లయింట్ మీటింగ్ ఉంది. డోంట్ వరీ, ఆఫీస్కి టైంకి వచ్చేస్తాను నేను. జేసీ నిన్ను ఆఫీస్కి రావద్దన్నాడు. ఎందుకు? నాకేం తెలుసు, నువ్వే వెళ్ళి అడుగు. మరి కొరియర్ ఎందుకు మోసుకొచ్చావు? జేసీ చెప్పమన్నాడు, చెప్పాను అంతే. హలో విక్రమ్, యా ఆఫీస్లో ఉన్నాను, మీటింగ్ అవుతుంది. ఆడి పేరు విన్నప్పుడల్లా దీని ఫేస్ 1000 వాట్స్ బల్బులో వెళ్ళిపోద్ది. జలస్ గా ఉందనుకుంటా. ఒక రకంగా అదేలే. ఆడిని చూసావా? బాలీవుడ్ హీరోలా ఉంటాడు. మరి నేను బాదం మిల్క్ అమ్ముకునేవాడిలా ఉంటాను. నిన్నెవ్వరూ ఎదవని చేయక్కర్లా, నీ గురించి నువ్వే తక్కువగా మాట్లాడుకుంటావు. తక్కువ. ఆడి హైట్కి ఫేస్కి అమ్మాయిలు వెంట పడతారు. నాకు రాత్రి ఇంటికి వెళ్తుంటే బైక్ వెనక కుక్కలు వెంట పడుతున్నాయి. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూస్తాయిగా, రాత్రి అయ్యాక దానికి నా ఫేస్ కనిపించట్లే. జేసీ, రేపు క్లయింట్తో మీటింగ్ ఉంటే నన్ను రావద్దన్నావంట. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కి భయపడి. అవును, నువ్వు పెద్ద అడలు పెట్టలేరు. మరి అప్పట్లో ఆగస్ట్ 15 మన స్కూల్లో స్పీచ్ ఇస్తే పక్క స్కూల్ వాళ్ళు బూందీ లడ్డు మిక్చర్ పొట్ల ఇచ్చి మనల్ని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. మన వాగ్దాట్ ఆ రేంజ్ లో ఉండేది. బోర్డు ప్రాజెక్ట్ డెమో ఇవ్వలేమా? ప్రసాద్, ప్రాజెక్ట్ కోసం ఒక్కరోజు లీవ్ పెట్టొచ్చు కదా. నువ్వు డెమో బాగా ఇవ్వలేవని కాదు, పాపం వాళ్ళకి అర్థం కాదని. ఆహా, ఆ ఫిట్టింగ్ మాస్టర్ మీరేనా? ప్రసాద్, డెమో ఇంగ్లీష్ లో ఇవ్వాలి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రేపు డెక్స్ 4 పేజీలు తిరగేసావంటే ఇంగ్లీష్ దొల కూడా ఎత్తాం. ప్రసాద్, ఇంత మంది చెప్తున్నా అర్థం చేసుకోవేంటి? మరి రబ్బర్ మూతిగాడు? సార్ రబ్బర్ మూత అంటున్నాడు సార్. ఆగు ప్రసాద్, ఇప్పుడేంటి నేను రాకూడదు అంతేనా? అవును, రాకూడదు. కంచన్, నువ్వంత హార్ష్గా మాట్లాడుకు. నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావా? అవును. అంతేనా? ఇంకా అంతే. విరాజ్తో ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్ రా.
జేసీ విరాజ్తో ఈ రోజు నుంచి ప్రసాద్కి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి. ఎవ్రీడే 1 hour క్లాస్ తీసుకో. ఏం స్వామి ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లెక్చరర్ని పిలిపిస్తావు అనుకుంటే ఈ పిల్లని తీసుకొచ్చావు, నోరేసుకుని పడిపోద్ది. నేను హ్యాండిల్ చేస్తాను జేసీ. ఏంటి హ్యాండిల్ చేసేది? మనం ఏ ఫర్ యాపిల్ దాటి అవతలకి వెళ్ళలేదు. నేను విన్నాను, నేనున్నాను. మూసుకొని పదా. విన్నావా? ఏంటి గాసిప్ప ఎండడానికి? నిన్న ఆఫీస్కి రావద్దన్నారు కదా ఇవాళ, ఎందుకు వచ్చావు? నా ప్రాజెక్ట్ ఎవడో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నాకు మండదా? సాఫ్ట్వేర్లో జాబ్ అంటే ఇంగ్లీష్ రావాలి మరి. అందరూ బాగానే మాట్లాడుతున్నారు, నువ్వేంట్రా అంటే ఎండిపోయిన రాజుగారు 6 చేపల గురించి ఎవడో మాట్లాడుకోడు, ఆ ఒక్క చేప గురించి కథలు రాసేస్తారు. సరే నేర్చుకుంటాలే. ఇంగ్లీష్ మంచినీళ్ళ మాట్లాడితే కంచెన్ కూడా నాకు పడిపోద్ది. సరే, ఇంగ్లీష్ రావాలంటే ఫస్ట్ టెన్సెస్ రావాలి. నీకు టెన్సెస్ వచ్చా? ఈ టెన్షన్ లో నాకు ఏ టెన్సెస్ రావు. సిగరెట్ 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 తాగమంటే తాగుతావా? గుడిలో గంట కొట్టినట్టు బుర్రబద్దలు కొట్టేస్తావేంటి? నొప్పి తెలిస్తేనే చదువు తలకెక్కుతుంది. నాకు ఆల్రెడీ ఎక్కింది. ఏంటి? హ్యాంగ్ ఓవర్. మీ పనే బాగుంది రెడ్డి గారు, శుభ్రంగా హాలిడేస్కి వెళ్ళొచ్చారు. అలా ఉంది సార్. మీకు మా సిస్టర్ మ్యాచ్ వచ్చింది, అది ఆల్మోస్ట్ సెట్ ఎలా ఉంది. ఆ పని మీద వెళ్ళొచ్చాను. మీకు చెల్లుందా? ఏం సార్ ఎప్పుడెవరికేం చెప్పరు, ఏమనంటే నవ్వుతూ ఉంటారు. మన ప్రాబ్లమ్స్ ఎదుటివాడికి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదని చెప్పినా సాల్వ్ కావు. జాలి చూపిస్తే నాకు నచ్చదు. సార్ మన రబ్బర్ మూతిగాడు. ఆ పేరు ఎప్పుడు పెట్టారు తనకి? మొన్నే నామకరణం చేసాం. యాప్ట్ టైటిల్ అండి. ఏదో గొడవ జరిగినట్టు ఉందండి. కొంప తీసే అమ్మాయిని ఏమైనా? ఆడకని సీన్ లేదు సార్. సంకీర్తన సిగ్గు లేదా వెనకాల పడొద్దంటే ఎన్నిసార్లు చెప్పాలి? అంటే ఫోన్పే పని చేయట్లేదు, బిల్లు కట్టాలి, డబ్బులు లేవు. ఇదిగో తీసుకో, బాయ్. రేయ్, బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోతే మాకు కాల్ చేయాలి కానీ అమ్మాయి కడుక్కోవడం ఏంట్రా? నేనే వద్దనుకున్నప్పుడు తను తిన్న ఫుడ్కి నేనెందుకు బిల్ కట్టాలి సార్? బ్రేకప్ అంత ఇదిగా చెప్పేసామంటి గురు. వెళ్ళి కన్విన్స్ చేయి. నేను కావాలనుకుని రావాలి కానీ కన్విన్స్ చేస్తే కాదు సార్. ఈ డబ్బులు ఎవరో ముష్టికి ఇచ్చేయండి. అక్షయ్ అంతేనా? ఒకసారి గాజుబొమ్మ చేజారిపోతే పెంకులు ఏరుకుంటూ కూర్చోలేం కదా సార్. ఓ 2 days టైం పడుతుంది, సెట్ అయిపోతా సార్. చిచ్చి, ఆడుకున్న క్లారిటీ కూడా మీకు లేదు. టైంకి ముష్టిలు కూడా ఎవరు కనబడట్లా. ఇదిగో ఉంచండి ఈ మెసేజ్లో ఒకటి. రేపు ఎత్నిక్ డే అంట. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని రమ్మన్నాడు చేసి మెసేజ్ పెట్టాడు. ఆడికేం పోయిందండి, బాగా బలిసి ఉంది. ప్లీజ్ రా, వద్దురా. ఏమైంది మేడం? ఈయన వైఫై వైర్లు సిస్టమ్ జాక్లు పట్టుకెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు మేడం. సూసైడా? కూర్చోబెట్టు. సరే సరే. సూసైడా? ఏమైంది? వైఫై వేర్లు ఎందుకురా? దాని మీద బట్టలు ఆరబెడతాను తెగిపోద్ది. నువ్వు డ్యూయల్ ఊగుతావా? నార్మల్. అసలు ఏంటి అక్షయ్ ఇది? నాకు సంకేతన కావాలండి. అసలు నీకు సూసైడ్ అంటే ఏంటో తెలుసా? ఆత్మహత్య. అక్షయ్, లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాం. సూసైడ్ చేసుకోవడం తప్పు. ఇట్స్ ఓకే అక్షయ్, ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్స్ గోనా బీ ఫైన్. ఇట్స్ ఓకే. రెడ్డి గారు, జేసీని చూడండి. ప్రజ్ఞ ఆడిని ప్యాంపర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అదే ప్లేస్లో నేను ఉంటే బాగున్నా అనుకుంటున్నట్టున్నాడు. ఈ దరిద్రుని చూపించి నాకు ముష్టేశారండి మీరు. పోనా అమ్మాయితో నన్ను మాట్లాడమంటావా? ఒకసారి చేజారిపోయిన గాజుబొమ్మ పెంకులు ఏరుకోవడానికి తప్ప దేనికి పనికి. నార్మల్. ఇంకోసారి ఆ రబ్బర్ మూతో గాజు పెంకులు డైలా చెప్పావనుకో, గాజు రీపోద్ది. ప్రసాద్, చిన్న పిల్లాడని సంకనెత్తుకొని తిరిగావు, ఆ సంకీర్తనాన్ని చూసాడు దాకా వెళ్ళిపోయాడు. రే, పార్టీ మూడుని స్పాయిల్ చేసావురా. రెడ్డి గారు, వాడిని పక్క తీసుకెళ్ళి కొంచెం మాట్లాడండి. 4 మంచి మాటలు చెప్పండి. ప్రజ్ఞ, ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేద్దాము. టేక్ కేర్ అక్షయ్. రెడ్డి గారు, మంచి మాట.
పదండి. పదండి. అక్షయ్ మంచి మాటే కదా. ఒక్క మంచి మాట మాట్లాడుకుందాం పద. నాకు సంకేతన కావాలండి. వీళ్ళిద్దరూ కలిసి ఏం మంచి మాటలు చెప్తారు? ఏదో ఉంది. పద. ఏం అర్థం కావట్లేదండి. నన్ను వదిలి వెళ్ళిపోయింది. నాకు సంకేతన కావాలండి. నాకు సంకేతన కావాలండి. సార్ 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 నాకు సంకేతన కావాలండి. నువ్వు వేసుకోవడం కదరా, అనుకుంటున్నావేంట్రా? సంకీర్తన కావాలి. డైలాగ్ చెప్తావరా? మట్టి పెంకులు డైలాగులు చెప్తారా నువ్వు? నీ వాళ్ళు నేను ప్రతి పేపర్ చదువుతూ మాట్లాడాలి. చెప్పండి సార్, నాకు సంకేతన కావాలండి. ఏమన్నాడు నీడు? గాజు పెంకులు, మట్టి పెంకులు, చింతపిక్కల నీతులు చెప్తున్నాడండి. పెయిన్ వస్తుంది సార్, పెయిన్ పెయిన్ గా ఉందరా నీకు? సార్. పెయిన్ 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 నేను ఇస్తాను నీకు. పెయిన్ ఇవాళ నేను ఇస్తాను. నాకు సంకేతన కావాలి సార్, నాకు సంకేతన వేసుకోవడం కదరా, వేసుకోవడం సార్. ఇంకెవరు వద్దు సార్. సూసైడ్ చేసుకుందాం అనుకున్నా మర్డర్ చేస్తున్నారేంటి? రెడ్డి గారు బుద్ధి చెప్తున్నారు. ఎస్. హాయ్ రెడ్డి గారు. హాయ్ అండి. తోరణాలు గారు దాదాగా మెరిసిపోతున్నారు. ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే ప్రసాద్. ఓ, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. మరింకే సాయంత్రం పార్టీ అయితే కుదరదు ప్రసాద్, సాయంత్రం ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నా. మిమ్మల్ని ఎవరో పార్టీలో పార్టిసిపేట్ చేయమలేదండి. పేమెంట్ ఇస్తే చాలు, మేము సెలబ్రేట్ చేసుకుంటాం. సర్లే, ఏమేం కావాలి? అంత పెద్ద లిస్టే లేదు, చిన్నదే. ఎంహెచ్ క్వార్టర్, 2 పల్లి ప్యాకెట్లు. మీకు సార్? మందు తాగితే లివర్ చెడిపోద్ది అంటున్నారండి. 2 బీరులు చాలు, కిడ్నీలకు మంచిది. పార్టీ అంటే ఆల్కహాలేనా రెడ్డి గారు? మరి పాయసం ఇచ్చి జీడిపప్పులు ఏరుకోమంటారా? రెడ్డి గారు, ఆవిడ బర్త్డే కేక్ కట్ చేయించమా? 10 రూపాయలు క్రీమ్ అని పట్టుకొచ్చి కట్ చేద్దామండి, బడ్జెట్ లో బ్యాలెన్స్ అయిపోద్ది. మీరు మరీ కక్కుర్తిగా ఆలోచిస్తారండి. సెలబ్రేషన్ అంటే రిచ్గా ఉండాలి. తోర్ని గారు, కూల్ కేకు, పైనాపిల్ ఫ్లేవరు విత్ మ్యాజిక్ క్యాండిల్. సర్ప్రైజింగ్ గా ఉంది కదా. కేక్ డబ్బులు ఇవ్వండి. నా బర్త్డే కేక్ నేనే డబ్బులు ఇవ్వాలా? బర్త్డే ఎవరిది? నాది. కేక్ ఎవరు కట్ చేస్తారు? నేనే. ఎవరికి తినిపిస్తారు? నాకే. అప్పుడు కేక్ డబ్బులు కూడా మీరే కదా ఇవ్వాలి. ఏ రెడ్డి గారు? తల్లి బిడ్డ న్యాయం అండి. మరి రెడ్డి గారు, మన జాతకం బాగాలేక జడ్జి అవ్వలేదు కానీ, లేకపోతే జాతిని జాగృతం చేసేవానండి. మరి ప్రసాద్ గారు, ఏదైనా సరే బర్త్డే కాబట్టి మనం కేక్ తెచ్చి ఆవిడ సర్ప్రైజ్ చేయాలండి. ఈ విషయం ఆవిడ తెలియకూడదు. ఏమండి? ఉందా మీకు? మంచోరే, నలుగురిలో మాట వచ్చేస్తుంది. అలా చెప్పకూడదు. డీలోకే రండి, మేము చెప్పకుండా తెస్తాం. డీలోకే. ఏం డీల్ గురించి మాట్లాడుకుంటున్నారా? ఈడొకటండి అన్నిట్లో దూరుతాడు. పోయి సుయ్యి అంటే నాది కట్ట అంటాడు. కేక్ తెప్పిద్దాం అనుకుంటున్నాను చేసి. కేకా? ఎందుకు? ఈరోజు తోరణాలు గారి దినం, పుచ్చిన దినం. ఈ శుభదినాన్ని ఆవిడ చేతితో కేక్ కట్ చేయించి మేము దినవారాలు గడుపుకోవాలని. బాగా చెప్పావు. తిన్నక చెప్పి చావచ్చు కదా. థ్యాంక్ యూ బ్రదర్. హ్యాపీ బర్త్డే తోర్ని. థ్యాంక్ యూ చేసి. చూడు చేసి, నా బర్త్డే కేక్ నన్నే డబ్బులు అడుగుతున్నారు. అలా అడగకూడదు కదరా. అడగకూడదా? అయితే నీకు ఇవ్వాల్సిన 4,000 మర్చిపో. ఎప్పుడో మర్చిపోయాను. నీకు డబ్బులు ఇస్తే నీటి మీద పద్దు రాసుకున్నట్టే. ఇదిగో కేక్కి నా షేర్. వీడు చూడడానికి మేడ మీద సున్నీలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటాడు కానీ మంచోడేనండి. కేక్కి నా వంతు డబ్బులండి. కేక్ మీద చెర్రీ పండు పెట్టించడం మర్చిపోకండి. ఇచ్చారులేండి, 30 రూపాయలకి 3 సార్లు కానీ మీకు అనుకూలంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అక్షయ్. రెడ్డి గారు, ఆ నుదురు చూసారా? తిలకం తినం దాడిసింది. బాబు భక్త దుకారం, ఆ బొట్టేంటి? వశీకరణ యాగం చేస్తున్నానండి. వశీకరణమా? నా ప్రేమ నిజమైందండి. ఈ వశీకరణ పూర్తి చేస్తే తన నా మనసు తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుందండి.
వశీకరణ పూజలు చేయాలని ఎవరు చెప్పాడరా? ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో అప్లోడ్ చేశానండి. మీరు ప్రేమలో విఫలమయ్యారా? మీరు ప్రేమించిన వారు మీ వశం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి మా నాగ జ్యోతిషాలయాన్ని అని ఎవరో కామెంట్ పెట్టారండి. ఎంత మునుపు చెల్లించావు? 50,000 అండి. 50,000? సరిగ్గా పేక నొక్కడానికి విరాసత వచ్చి ఆపేసిందండి. లేకపోతే ఈ పాటకు ఆత్మ అనంత లోకాల్లో కలిసిపోయేది. మీరు గట్టిగా అనకండి. పాలు కావాలో మందు కలిపి మీకు తినిపించాలి అనుకోండి, కుక్కలాడు వెనక తిరగాలి. ఓరి దొంగ సచ్చినోడా. ఇప్పుడు ఆడు కాస్మోరా కన్నా క్రూయల్ గా తయారాడండి. అంతే అంటారా? మనకెందుకు వచ్చిన గొడవ అండి? అమ్మో, ఎరా కేక్ కట్ చేస్తున్నావు, నీ కంట్రిబ్యూషన్ లేదా? ఇచ్చేస్తానండి. తన పుట్టినరోజు కూడా ఈ రోజేనండి. ప్రేమలో ఉన్నప్పుడు ఆ మధురమైన క్షణాలు. ఒరే నీ మధుర క్షణాలు పసర మందులు మాకెందుకురా? డబ్బులు ఇస్తే కేక్ తెచ్చుకుంటాం. ప్రసాద్ గారు, టీలో ఏంటంటే బుడగలు వస్తున్నాయి. కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది. పాలకోవ చేసే ప్రాసెస్లో టీ చేస్తున్నట్టు అతను. ఏదో ఒకట్లేండి, దొరికిందే మహాప్రసాదం. అంతేలేండి. మీ దగ్గర టీ డబ్బులు ఉన్నాయి కదా? మీ దగ్గర టీ తాగడానికి టెక్కన లేదు, కానీ ఆడలో 100 బొక్కలు ఎత్తికాం మనం. ఇప్పుడు ఇతను కాలర్ పట్టుకుని రోడ్డు మీద కొట్టేస్తే పరుగు పోద్దండి. పోనీ 2,000 రూపాయల నోటు చిల్లరంతో అడుగుదాం ఒకసారి. ఇప్పుడు అవి లేవు కదండి. ఓ పని చేద్దాం, ఆగండి. బాబాయ్, టీ డబ్బులు తర్వాత ఇస్తాం. సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ బాబాయ్. రెడ్డి గారు, టీకి 20 రూపాయలు ఇవ్వడానికి 7 లడ్డీసే మనకి. 1,10,000 ప్లస్ వడ్డీ ఎలా కట్టాలో తెలియట్లేదు సార్. జనరల్గా ఒప్పు తీర్చడానికి ఒప్పు చేస్తామండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. జేసీని అడ్వాన్స్ లోన్ అడగండి. అక్కడ స్పేస్ లేదు సార్, మొత్తం వాడేహాం. పోనీ మీ దగ్గర ఏమైనా? ఇందాక తాగిపడిసిన టీ గ్లాస్ ఉంది, అది ఏ సెకండ్ హ్యాండ్ రేట్కు అమ్మేద్దాం. అంత అటకారం ఎందుకులేండి? ఏం చేయాలో తెలియట్లేదు సార్. ఏం చేయమంటారు? ముడ్డి కింద మంటెట్టి నెత్తి మీద ఐసు గడ్డెట్టినట్టుంది నా పరిస్థితి. నన్నే అడగండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఏ లేదు. అయితే వెళ్ళి పని చూసుకో. విరాజిత, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉండగా మన ఇద్దరమే ఫ్రెండ్స్ ఎందుకు ఏమో తెలుసా? ఎందుకు? ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి. బాలేదా? హాయ్ రెడ్డి గారు. హాయ్ అండి. హాయ్ ప్రసాద్. హాయ్. బాగున్నాం. థ్యాంక్ యూ. రెడ్డి గారు, నా పొలంలో కూడా మొలకలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. కంచెం చాలా రోజులకి ప్రేమగా మాట్లాడింది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ సార్. మీరు మరండి సార్, ఏదో ఒక రోజు కంచెని మోకాల మీద కూర్చొని ప్రసాద్ యువర్ మై లైఫ్ అని ప్రపోజ్ చేద్దాం చూడండి. చచ్చిపోయే ముందు 1,00,000 ఊరుకలు పుడతాయంట. నేతాజీ గారు నిజాలు మాట్లాడమన్నారండి, నోటుకు వచ్చింది కాదు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండేదన్నాడంట మీలాంటాడు. అయినా ఈ మధ్యన మీలో పాజిటివ్ యాంగిల్ బాగా తగ్గిందండి. నేను కంచన్, ఓ 10 మంది పిల్లలు, చాలా హై లైఫ్కి. ఏ ఆఫీస్కి లాంగ్ లీవ్ పెడదాం అనుకుంటున్నారా? ఉదయం తాగిన టీకే మనం ఇంకా డబ్బులు కట్టలేదండి. అక్కడ ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట మీలాంటుడే. పంది కూడా 10 మంది పిల్లల్ని కంటుంది, ఏం లాభం? తోరణాలు గారు, మీలో నాకు అరుంధతి కనిపిస్తుందండి. ఏదో రోజు కొబ్బరికాయలు తీసుకొచ్చి మీ బుర్రబాద కొడతాం. రెడీ గారు, అంటే మరీ 10 మంది పిల్లలు కాదండి, ఓ 2 చాలు. వాళ్ళని పెంచి పెద్ద చేసి, అబ్బో చాలా పని ఉందండి. ఎందుకో నువ్వు చెప్పింది జరిగే ఛాన్స్ ఉందనిపిస్తుంది ప్రసాద్. ఆహా, ఫస్ట్ టైం నాతో మీరు పాజిటివ్ గా మాట్లాడారు. ఎలా 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 ప్రెడిక్ట్ చేశారు? కంచె మొన్న కాల్ చేసి పీడకాలు వస్తున్నాయని చెప్పింది. ఈ మాటలు విని అది నిజమవుతుంది అనిపిస్తుంది.
రెడ్డి గారు అన్నీ అనుకూలిస్తే ఈవిడ నరబలిచ్చేలు ఉందన్న నాకు. ఆ శుభగడిలు వస్తాయంటారా? ఆవిడంటే అలా ఆయన వచ్చి మమ్మల్ని పచ్చి పులుసు చేసేసి భోజనాలు పెట్టి టోకెలు పనిచేస్తాడు. అవసరం అంటారా? ఇంతకీ లోన్ విషయం ఏమైంది? అడిగాను, అవతల దబ్బ అన్నాడు. బాస్ కదండి, ఆ మాత్రం ఎరగెన్స్ ఉంటదిలే. ఆడు బాస్ ఏంటండి, ఒక రోజు ఈ కంపెనీ ఓనర్తో ఫుల్గా పబ్బులో తాగి హ్యాండ్ రెజ్లింగ్ ఆడాడంట. అవతల సై నొక్కేసి ఈ కంపెనీని బెట్టింగ్ లో మార్తట్టేశాడు. నిజమే. అయినా సైకిల్కి బ్యాచ్లు వేసుకున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండి అంటే మీరే నమ్మారండి. అదా మ్యాటరు. రే ప్రసాద్, కామన్ సెన్స్ ఉందా? అర్జెంట్గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ డిలీట్ చేయి. ఏమైంది చేసి? ఏమైందా? ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో పెట్టేసి మా బాసుకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఫోన్ పే లింక్ చేసి దానికి డబ్బులు పంపించండి అని చెప్పాడు. ఆ క్యాప్షన్ ఏంట్రా? ఆరోగ్యమే మహాభాగ్యం, దాతలే దేవుళ్ళ. ఇంతకి ఎంత వచ్చాయి? 650. ఈడు ముఖం చూసి ముష్టి కూడా అవడేయట్లేదండి. అయ్యో. రే రిలేటివ్స్ నుంచి కాల్స్ వస్తున్నారా, అర్జెంట్గా పోస్ట్ డిలీట్ చేయి. ఏం చేయమంటావు? నువ్వు నాకు లోన్ ఏమన్నావు, లతుకోరు పని చేయక తప్పలేదు. ఇస్తా, కానీ నువ్వు అడిగినంత రాదు. ఎంతో కొంత గుడ్డి కన్నా మెల్లనయం. నా కర్మరా. ప్రసాద్ గారు, మేడం మీద టెంట్ వేయించానండి ఫస్ట్ నైట్కి. ఆ కిటికీలు ఏమైనా పెట్టించమంటారా? ఎందుకు ఓపెన్ టాప్ పెట్టించాను సార్, కిటికీలు పెట్టించడం ఏంటండి? ఆల్రెడీ 2 ఫ్యాన్లు పెట్టించాను, పడిపోయినాయండి. గాలి ఆడాలి కదా మీకు. సర్లేండి, కొంచెం ఏర్పాట్లు అవి దగ్గరుండి చూసుకోండి. భలేంటారండి, పనసపట్టు బిర్యానీ దగ్గరుండి చేస్తున్నాను. వచ్చిన వాళ్ళకి మీ పెళ్లి గుర్తున్న పైన పనసపట్టు బిర్యానీ గుర్తుండిపోద్ది. మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుందండి. మరి ఇంకా చాలా పనులు ఉన్నాయండి. సార్ ఉప్మా అందరికీ సరిపోవట్లేదు, ఏం చేయమంటారు? 2 బిందులు నీళ్ళు ఎక్కువేయించు. సరే సార్. రెడ్డి గారు, విరాజిత వచ్చిందా? లేదు సార్, కాల్ ఆన్సర్ చేయట్లేదు. మొన్న జరిగింది కూడా మనసులో పెట్టుకున్నట్టుంది సార్. వాళ్ళ ఇంటికి ఏమైనా కార్ పంపిద్దామా? వాళ్ళ ఇంటికి కాల్ చేశాను సార్, తను ఎక్కడికో బయటికి వెళ్ళిందని వాళ్ళ అమ్మగారు చెప్పారు. హలో, బాత్రూంలో నీళ్ళు రాకపోతే నన్ను ఏం చేయమంటావరా? మోటార్ పోయింది, రిపేర్ అవడానికి గంట టైం పడుతుందని చెప్పు. అప్పుడెవరు కానీ లోపలే ఉండమను. ప్రసాద్ గారు, మీరు అప్పుడప్పుడు ఆ పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. ఇది కూడా లేచిపోద్దానా? అది కాదు సార్, మీ ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ పెరిగి కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్దని. అది ఆల్రెడీ నా మరదలు సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పెళ్ళి అనేసరికి ఇవన్నీ మారిపోతాయండి. హలో, పంతులకు వాంతులు అవుతున్నాయా? అర్జెంటుగా ఆర్ఎంపీ డాక్టర్ని పురమాయించండి. ప్రసాద్ గారు, మీరు పద్దాగా పంతులు కనబడకండి. కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ మీకే కదా ప్రాబ్లం. నేను మిగతా పనులు చూసుకుంటాను, వస్తాను. ఆ ఉప్మాలో నీళ్ళేంచి మనం వేయించారా? అమ్మా, నా పెళ్ళి పంతులకి ఏం కాకూడదు దేవుడా. అమ్మా బావా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని కలపాలి. మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావే? నాన్న బలవంతంగా ఒప్పించి పెళ్లి చేస్తున్నారు బావా. అక్కడ క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి, వెళ్ళిపోతున్నా. నీకు నాకన్నా మంచి అమ్మాయి పక్కా దొరుకుతుంది బావా. బాయ్. అంటే ఇది కూడా వెళ్ళిపోయిందా? ఏం రెడ్డి గారు, ఈ అమ్మాయి కూడా లేచిపోయిందా? బ్యాగ్ సర్దుకుంటుంది. సన్నయ్య ఏదిమంటారా సార్? దా, నేనేదో చెప్తాను. హే ప్రసాద్, మీ మరదలు కూడా పీటల మించి లేచిపోయిందంటగా. ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉన్నామంటే ముడుకు తీసేస్తాం. శనగెత్తరు ఎదవా, నీ కోపానికే లేచిపోయింది అది. నవ్వాపుకున్నారు కదా మీ అందరూనే. అంతేలేండి సార్, ఎదురువాడి కష్టం చూస్తే అందరికి నవ్వు వస్తుంది, మన వరకు వస్తే కానీ తెలియదు. నిజం చెప్పు ప్రసాద్, జనరల్ గా ఈ సిచ్యువేషన్ నీకు కాకుండా ఇంకెవరికైనా అయి ఉంటే నువ్వు కూడా నవ్వేవాడివి కదా. శనిగ్రహ శాంతి చేయించండి సార్. ఇప్పుడు ఉన్న గ్రహాలే తల మీద నుంచి దిగట్లేదు, అయినా శనిదేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటి సార్? కుదమట్టంగా కనిపించుంటారు. ఈసారి ఏ డేటింగ్ చేసి పెళ్లి చేసుకోండి, పైగా ట్రెండ్ కూడా ఇప్పుడు అదే నడుస్తుంది.
నాకు అసలు పెళ్ళే వద్దు సార్. చెట్టు మీద కాకులు ఎగిరిపోతున్నట్టు పీటల మీద నుంచి పెళ్లి కూతుర్లు పారిపోతున్నారండి. వీధిలో జనం అంతా లేచిపోయిన పెళ్లి కూతురు, లేవలేని పెళ్లి కొడుకు అని హేళన చేస్తున్నారు. పెళ్ళంటేనే విరక్తి వస్తుందండి. అయితే సన్యాసం తీసుకోండి సార్. శాశ్వత జీవితం మొత్తం మెడిటేషన్ చేసుకుంటూ బతికేయచ్చు. ఎడిసన్ కూడా బల్బు కనిపెట్టే ముందు చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు సార్. మీరంతా ట్రై అండ్ ట్రై అంటిల్ యూ ఫ్రై. మీ మామ డొర్రండి. ఇప్పటికే వీధిలో ఉన్న అమ్మాయిలంతా అంకులని పిలవడం మొదలుపెట్టారు. తెలిసిన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొన్న పరువు మొత్తం పోయింది. పోనీ మనశ్శాంతి కోసం ఆఫీస్కి వద్దామంటే మీ అందరికీ పని మీద తప్ప నా పెళ్లి మీద ధ్యాస ఎక్కువ. కొన్ని జీవితాలు అంతే, సింగిల్ గా ఉండిపోవాల్సిందే. అమ్ముడు పోవు. అంత లేదు, నేను పట్టించుకోవట్లేదు. కానీ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే కత్తిలాంటి అమ్మాయి పడిపోద్ది. ఏండే చివరికి అష్ట వంకర్లు ఉన్నాడు, అష్ట భార్యలు కావాలన్నాడట. రే ప్రసాద్, సార్ కూర్చో, నీతో మాట్లాడాలి. మీరే అష్టవంకర్లు అంటే మనోడి పరిస్థితి ఏంటి? వంకర్ టెంకర్లండి. మీతోనే మాట్లాడాలంటున్నాడేంటి? ఏమో సార్, పెళ్లి రోజు కూడా చేపట్టుకుని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. కొంచెంలో తప్పించుకున్నాను. అంత దూరం వచ్చిందా? రే నిన్నేరా. ఇక్కడే మాట్లాడండి, లేదంటే భుజం మీద వేసుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోగలడు. ఏంటి చేసి? నీతో ఎప్పటి నుంచి ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. కరెక్టే, కానీ నేను మగాడిని చేసి కావాలంటే వేరే ఆప్షన్ ఏమైనా. నేనేం చెప్తున్నాను నీకేం అర్థమైంది? అయ్యో ఇది కాదు, వెళ్ళు. ఏదో అర్థమైందిలే, చెప్పు. విరాజిత గురించి నీతో మాట్లాడాలి. తన మనసులో ఏముందో నీకు తెలియాలి. సచ్చింది గొర్రె. ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి తన కలలేదని నేను ఉండొస్తాను మళ్ళీ. రే అదగా అందుకేనా నీ రెండో పెళ్ళి కూడా ఆగిపోయింది. విరాజిత వాడిని ప్రేమిస్తుందని చెప్దామంటే వెండేంటి? ప్రసాద్ నా అమ్మా నోరు జారేశాను. సీరియల్ సాగదీసినట్టు ఇన్ని రోజులు ఏంటండి? ఎప్పుడో చెప్పాలి కదా. అది చెప్దామనే మొన్న పెళ్ళికి వచ్చాను. మరి పనసపట్టి బిర్యానీ చూసి మర్చిపోయారా? కాదు, టైంకి పెళ్లి కూతురు లేచిపోయింది, ఆనందంలో మర్చిపోయాను. అయినా అందరి మ్యాటర్లు సెట్ అవుతున్నాయి, నా మ్యాటరే సెట్ అవ్వట్లేదు. రే అక్షయ్ సార్, కొంచెం వసీకరణ మందుంటే ఇవ్వరా, నేను వాడతాను. ఉన్నవన్నీ వాడేశారు సార్. మీకు కావాలంటే మళ్ళీ మారేడు మళ్ళీ తెప్పిస్తా. సరే తెప్పించు. సరే సార్. రే మర్చిపోవు కదా? లేదు సార్, మర్చిపోను. థ్యాంక్స్ రా. వీడి వల్ల ఆఫీస్ మొత్తం బోత వెజ్జులు అయిపోయేలా ఉన్నారు. సరే చెప్పు, ఇంకేంటి? ఏముంది, బయలుదేరాలి. ఎక్కడికి? ఆకాశంలో విహరించడానికి, చుక్కలతో చెరువుడాడడానికి, ధైర్యం నింపుకోవడానికి, నచ్చింది మాట్లాడడానికి, నచ్చినట్టు బతకడానికి. మందు తాగడానికి స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా, ఓవర్ యాక్షన్ ఎందుకు? బాయ్. నీ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉంది? ఇంటికి వెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేంట్రా పుష్కరానికి ఒకసారి ఆఫీస్కి వస్తున్నావు? నేను కాలేజ్కి అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తే మళ్ళీ హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళడమే. మధ్యలో ఏం చేస్తావు? మేనేజ్ చేయం. సరే కానీ ఏంటి ఊపర్ మీటింగ్? తోరణి గారు టీం లీడర్ అయ్యారు. దేశానికి రాష్ట్రపతి అయ్యారా? వజ్రదంతి యాడ్లాగా నవ్వుతున్నారు. అట్లీస్ట్ నేను టీమ్ లీడర్ అయినా అయ్యాను. నేను 2 సార్లు పెళ్లి కొడుకుని అయ్యాను. నవ్వుతున్నానా? జేసీ టేక్ ఇట్. టిష్యూ పేపర్ మొహాన్ని కొట్టావేంట్రా? అది టిష్యూ కాదు, నీతో నాకున్న ఇష్యూ. రెసిగ్నేషన్ లెటరా? హాయ్ జేసీ, ఐఎమ్ ఓకే, ఆర్ యూ టీకే? లెట్స్ బ్రేకప్. ఏంట్రా ఇది? పూర్తిగా చదువు. I don't like harmony in the office, in the conference, in the colleagues. Note, harmony ante harmonium pettikadu, please understand. Mr. JC, it is office or marriage bureau. Very very sad. Please give me my certificates and resume as well. Resume endukra? ఇంకో కంపెనీలో అప్లై చేయాలి కదా. ఇంకో ప్రింట్ తీసుకోవచ్చు కదా. ఆ రెజ్యూమ్ నా మెయిల్లో డిలీట్ అయిపోయింది. నాకు వచ్చిన ఇంగ్లీష్కి ఇంకో రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కష్టం. I'm resigning my job because there are several reasons. Number 1, love fail Kanchan setting Vikrama. Number 2, I and Virajta good friends, in between you broker. Broker antra bokunayala. Number 3, please change colora undalu in bathroom.
ఓవర్ స్మెల్ కమింగ్, మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ యువర్ ఎంప్లాయ్ ప్రసాద్ బెహ్రా. ఈడు ఇంగ్లీష్. ఇది రిజిగ్నేషన్ లెటర్ ఒక్కడితోనే చెప్పించరా? మ్యాన్ మేక్స్ మిస్టేక్స్, మ్యాటర్ కనివైతే చాలు. ఏ రెడ్డి గారు? రిజిగ్నేషన్ లెటర్ కొంచెం దగ్గరగానే ఉంది. ఫ్లా ఏంటంటే ఆ కలరా ఉండల గురించి మాట్లాడడం కొంచెం ఆడ్గా ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ మై మిస్టేక్ సార్. అంటే ఇప్పుడు మీరు ఎలాగో ఆఫీస్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఆఫీస్ మెయింటెనెన్స్ గురించి మీకు ఎందుకండి? ఒళ్ళు నొప్పులు తగ్గే ఏంటండి? ఎక్కడ సార్, కాటన్ మీద 2 పెగ్గలేసినా తగలేదండి బాబు. చాలా ప్రపోజల్స్ చూశాను కానీ ఇది కొంచెం డిఫరెంట్ సార్. మరే హిడింబా భీముని ప్రపోజ్ చేసినట్టు ఉందండి. పోలేండి సార్, ఒక మంచి అమ్మాయితో మీ లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు నిజం చెప్పండి. దోవలు తీరిపోయింది మీకు, జల్లికట్టే. మరే రాత్రి 1 గంట 2 దాకా ఫోన్ మాట్లాడతారు సార్. నేను ఎప్పుడైనా 11 గంటలకు ఫోన్ చేస్తే ఇంత అర్ధరాత్రి ఇప్పుడు ఫోన్ చేసే ఉంటదేంటి సార్? ఆమె మీ నిద్ర కోసం కేర్ తీసుకుంటుంది సార్. కరెక్ట్గా చెప్పండి సార్. డామినేషన్ సార్. ప్రాణం పోయేంత వరకు మనం పోరాడాలి గ్రిప్స్. కానీ ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియట్లేదు జాన్. ఈ జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గ్రిప్స్. ఓ మందులో కలిపి తాగేద్దాం జాన్. జాన్ అక్కడ ఎవరో ఉన్నారు. ఓ మై గాడ్. ఓ స్టెల్లా. హాయ్ స్టెల్లా. ఏహే, ఎన్ని పేర్లు పెడతారు? అక్షరాలేదా? పంజగొట్ట శ్మశానానికి పూజకెళ్ళాడు. అందుకే నా నైట్ షిఫ్ట్లు రావట్లేదు. ప్రసాదాలు పెడతారా? నిమ్మకాయలు నల్ల జిడిపికలు ఇస్తారు, కావాలా? అవి డిస్టిక్ పెడతారు కదా. ఆ ఈడు మాత్రం చెండియాగం చేయడానికి వెళ్ళాడండి, చేతపడి చేయడానికి వెళ్ళాడు. ప్రాసెస్ ఏంటండి? దయ్యాలతో జూమ్ మీటింగ్ స్టెల్లా. ఓ దయ్యాలంటే నాకు భయం జాన్. అయితే వెళ్ళి దాకో గ్రిప్స్, అది చాలా ప్రమాదకరం. ఓ నాకు ఆడదయ్యాలంటే ప్రత్యేకం. మీ ఇద్దరికి ఏమన్నా పిచ్చా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏదో బోరుకొట్టి కాలక్షేపం అండి. అయితే వర్క్ చేసుకోవచ్చు కదా. ఇది చాలా సులభమైన పని జాన్. సులభమైన పని మనం చేయలేము గ్రిప్స్. నీకు దండం రా. ఏంటండి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? కూర్చోండి. అంటే పెద్దదానికి అలాగే ఏమీ ఇవ్వట్లేదండి. జేసీ కూడా పెద్దగా కట్నం ఏమి అడగట్లేదు. వచ్చే వాళ్ళు ఏమి అడుగుతారో ఎంత అడుగుతారని కొంచెం టెన్షన్ గా ఉంది. వాళ్ళు ఇంకా రావాలి, అమ్మాయిని చూడాలి, అమ్మాయికి వాళ్ళు నచ్చాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు కదండి ఇదంతా. అవును రెడ్డి గారు. అయ్యో అడిగి 2 పెళ్లిళ్ళు అయిపోయి ఒంటరిగా బాధపడుతున్నాడు. మా చెల్లి వాడికి చేద్దామని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే కొంచెం మంచి సంబంధం చూద్దామనండి. సరిపోయిందా? ఏం నేను చేసే కన్నా వరస్ట్గా ఉంటానా? డౌటా? నమస్కారం అండి. నమస్కారం, రండి రండి కూర్చోండి సార్. అమ్మాయిని పెద్ద హడావుడి చేయకుండా సింపుల్ గా రమ్మనమనండి. అంటే నేను కూడా పెద్దగా హంగులు ఆర్భాటాలు కోరుకునే మనిషిని కాదండి. అబ్బాయి వస్తున్నాడండి. అంటే మీ ఇద్దరు కలిసి రాలేదా? నేను ఊరు నుంచి సరాసరి ఇక్కడికి వచ్చేసాను. మా వాడు ఆఫీస్కి సెలవు పెట్టుకుని ఇక్కడికి వస్తానన్నాడు. అది మీ అబ్బాయి ఏం చేస్తాడండి? సాఫ్ట్వేర్ అమ్మా. అంటే బట్టతల బ్యాక్ పెయిన్లు ఉన్నాయా? మీకు కూడా ఉన్నాయా? మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ. మీ అబ్బాయి కాదా? అంటే దొరికాడా? రెడ్డి గారు మీ ఫ్రెండా? పెళ్లి చూపులకి పిల్లిని తోడు తెచ్చుకున్నారనమాట. మా అబ్బాయి సాక్షాత్తు శ్రీరామచంద్రుడమ్మా. అది అడవులు అగ్ని పరీక్షలో కామన్ అన్నమాట. నీకు పెళ్ళయిందా? 2 సార్లు అయిపోయిందండి. తప్పులేదు. పూర్తిగా రామాయణం మనం చదవం, జడ్జ్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోతాం. మా వాడికి పరస్త్రీ పరిచయం కూడా లేదమ్మా. నా పెంపకం అలాంటిది. ఈ రోజుల్లో ఎవడండి ఆ పరాణజీవి? అదిగో మాటల్లోనే వచ్చాడు. రారా నాన్నగారు. ఈడా మీరా? ఈడు శ్రీరామచంద్రుడు ఏంటండి సిద్ధకర్త కుక్క అయితే? మరే వశీకరణాలు పసరమందులు చాలా చండాలం చరిత్రది. భూత వైద్యుడండి ఈడు. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏంటో. మీకు అన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయా? నేను ఏకపత్ని వ్రతుండండి. అది ఆయన కరెంట్ అఫైర్స్ లో వీకెండ్ బ్యాంక్ టెస్ట్ లో కూడా రాసి ఉన్నాడు అంతే. ఆపండి మీ ఇద్దరు, బయటికి రండి ఒకసారి మాట్లాడదాం. అంకుల్ ఒక 2 minutes అండి, వచ్చేస్తాం. వెళ్ళండి. వద్దాం. రై వశీకరణాలు చేతబడులోని ఏదేదో అంటున్నారు. ఏం చేసేస్తున్నావు ఇక్కడ? పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలండి. నాది మీ రక్తం అండి. నేను పితృవాక్య ఫాలోవర్ని. మీరు ఏదంటే అది. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, తాగకపోతే నీరసం వస్తుంది. అమ్మితే మాకు డబ్బులు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఏదో సిగరెట్ తాగడమే. చిచి బ్యాడ్ హ్యాబిట్.
భయ్యా సగం సిగరెట్ తాగాను, ఇది ఇస్తే బ్యాలెన్స్ డబ్బులు ఇస్తారా? వద్దులే, ఉంటాను. సిగరెట్ కంపు. సిగరెట్ తాగితే అగరత్తుల వాసన వస్తుందా? ఇది వరకు అంటే నీకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు, టెన్షన్స్. ఇప్పుడు అవేం లేవు కదా, ఇంకా ఎందుకు సిగరెట్ కాలుస్తున్నావు? మానే. మానేస్తా, నిజంగానే మానేస్తా. రెడ్డి గారి మీద ఒట్టు. అబ్బా, ఈ దరిద్రుడు మళ్ళీ నా మీద ఒట్టేసినట్టున్నాడు. నాకు నమ్మకం లేదు. నేను నమ్మకానికి అమ్మలాంటి వాణి విరాజిత.